పౌలు గారు ఎన్ని శ్రమలు పడ్డారండి మీ అందరూ తెలుసుగా. ఎలా శ్రమలు పడ్డాడంట? ఒకటి తక్కువ 4 దెబ్బలు 5 మార్లు తిన్నాడు మహనీయుడు. రాళ్ళతో కొట్టి ఊరు బట్టి చేశారు పాపం తీసుకుని పౌలు గారిని. ఇలాంటి భయంకరమైన శ్రమలు వస్తే మనం ఒక్క రోజు కూడా దేవుళ్ళు ఉండలేమండి. ఆయన అంటున్నాడు, ఇంకా చెప్పవలసినవి అనేకం అంటే ఎన్నున్నాయో పాపం దేవుణ్ణి నమ్ముకున్నందుకు వచ్చాయండి. ఆయన అంటున్న ఈ శ్రమలన్నీ గురించి ఏమంటారు తెలుసా? కొరింథీయులకు 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. 190 దెబ్బలు తిన్న క్రోడ దెబ్బలు, రాళ్ళతో కొట్టబడిన దెబ్బలు, ఇన్ని శ్రమలు పడితే క్షణమాత్రముడు ఈ చులకని శ్రమ, ఇంత పెద్ద దాన్ని క్షణమాత్రం అంతే. పౌలు గారు ఎంత చక్కగా చెప్పేశాడండి. ఎన్ని దెబ్బలు తిన్న ఈయన క్షణమాత్రముడు ఈ చులకన శ్రమగా. అలాంటి శ్రమ నీకేం రాలేదుగా? ఏమైనా వచ్చాయండి 2 వాళ్ళకి ఎవరికన్నా? మరి ఎందుకు? దేవుడు అంటే, దేవుని పని అంటే బద్ధకం. మీకు శ్రమలు పడాలన్నా, కష్టం పడాలన్నా, త్వరగా లేయాలన్నా, దేవుని మందిరానికి త్వరగా పోవాలన్నా బద్ధకం.